అన్న కూటమి ప్రభుత్వం ఏర్పాటై అధికారం చేపట్టి ఏడాది ముగించుకుంది. ఈ ఏడాదిలో కూటమి ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి గురించి ప్రజల్లోకి తీసుకువెళ్లండని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు వాళ్ళ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. నేటి నుంచి ప్రతి ఎమ్మెల్యే వాళ్ళ నియోజకవర్గంలో ప్రతి గడపను టచ్ చేయబోతున్నారు. ఏంటి నిజంగా కూటమి ప్రభుత్వం హామీలు ఇచ్చిన ఏదైతే హామీలు అమలుపరిచిందా, సంక్షేమ పథకాలు అమలుపరిచిందా, అభివృద్ధి చేసిందా? సూపర్ సిక్స్ అని చెప్పి ఎలక్షన్ ముందు చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. ఈ సూపర్ సిక్స్లో ఆల్రెడీ అమ్మఒడి, అదే తల్లికి వందనం, ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇచ్చారు. ఉచిత బస్సు ఆగస్టు 15 త్వరలో పెట్టబోతున్నారు. పెన్షను పెంచుతానని చెప్పింది. జగన్ ప్రభుత్వంలో 250, 250, 250 చొప్పున 4 సంవత్సరాలు పెంచితే చంద్రబాబు నాయుడు గెలిచిన తొలి నెలలోనే 1000 రూపాయలు పెంచడంతో పాటు గత 3 నెలల పెన్షన్ కూడా 1000 రూపాయల కాడికి కలిపి 7000 రూపాయల కాడికి ఇచ్చారు. హామీలు అమలు చేయడానికి మన రాష్ట్ర బడ్జెట్ లోటు బడ్జెట్లో ఉంది కాబట్టి చిన్నగా ఒక్కోటి అమలు చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు బట్టికి కూటమి ప్రభుత్వం చేసిన పాలన బాగా ఉంది. అభివృద్ధి కూడా గ్రామాల్లో బాగానే జరుగుతున్నాయి. సీసీ రోడ్లు అవి స్టార్ట్ చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో రోడ్లు అనేవి ఎక్కడో ఒక చోట వేసేవాళ్ళు. ఇప్పుడు ప్రస్తుతం నూతన రోడ్లు వేయటంతో పాటు పాత రోడ్లు, గుంటల రోడ్లు కూడా గుంటలు పూడుతున్నారు. మ్యాక్సిమం ప్రధాన రహదారులన్నీ గుంటలు లేకుండా చేశారు. చిన్న చిన్న రోడ్లు కూడా త్వరలో వేస్తారని చెప్పి హామీలు ఇస్తున్నారు. అన్న ఇప్పుడు మీ ఇంట్లో అర్హత ఉండి, మీకు పథకాలకి ప్రభుత్వం ఇచ్చే పథకాలకు అర్హత ఉండి ఏ ఏ పథకాలు మీకు అందినాయి అన్న? మా ఇంట్లో అయితే నాకు 2 చిన్నపిల్లలు అంగన్వాడీకి మాత్రమే వెళ్తున్నారు. ఇంకా ఫస్ట్ స్టాండర్డ్కి అయితే వెళ్ళలేదు. ఇంకా పథకాలు మాకు రైతు భరోసా వచ్చే నెల జూన్ నెలలో వేస్తానంటున్నారు కాబట్టి వస్తే రైతు భరోసా వచ్చింది మాకు. రేషన్ అందుతుంది. పెన్షన్ వస్తుంది. మా నాయనమ్మ గారికి పెన్షన్ వస్తుంది. ఉచిత గ్యాస్ కూడా వస్తుంది. ఉచిత గ్యాస్ మా ఇంట్లో మా అమ్మగారి రేషన్ కార్డు, మా నాయనమ్మ గారి రేషన్ కార్డు 2 సపరేట్ ఉండటం వల్ల 2 సిలిండర్లు వస్తున్నాయి మాకు. ఇయర్కి సరిపోతున్నాయి. అన్న టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి చేసుకుందన్న. ఈ ఏడాదిలో వాళ్ళు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లమని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు వాళ్ళ ఎమ్మెల్యేకి దిశానిర్దేశం చేశారు. నేటి నుంచి వాళ్ళు ప్రతి ఇంటిని తిరిగి వాళ్ళు చేసిన సంక్షేమ అభివృద్ధి గురించి చెప్పబోతున్నారు. ఏంటి నిజంగా వాళ్ళు సంక్షేమ అంత అభివృద్ధి పథకాలు చేశారా? అంటే వాళ్ళు ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాల పూర్తి స్థాయిలో కాకపోయినా ఒక 70% అయితే పూర్తి చేశారు. ఆ 30% కూడా రేపు ఆగస్టులోపు పూర్తి అవుతాయి కాబట్టి ఆ చెప్పుకునే అవకాశం ఇప్పుడు ఇచ్చారు కాబట్టి ఈ రోజు నుంచి తిరగటానికి మరి ప్రజలు అందరూ సంతృప్తిగానే వ్యక్తం చేస్తారని చెప్పి మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఏంటి ఈ ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలు మీ ఇంటికి ఎంతవరకు అందుతున్నాయి? ఏమేమి అందుతున్నాయి అంటే మా ఇంట్లో వచ్చేసరికి పింఛన్ పథకం ఒకటి ఉంది. మరి పిల్లలైతే ఎడ్యుకేషన్ అయిపోయింది కాబట్టి వాళ్ళకైతే లేదు. వాళ్ళకి ఒక ఎంప్లాయ్మెంట్ అనేది చూపిస్తూ ఉన్నారు, సర్వే చేశారు. ఆ P4 పథకంలో భాగంగా ఎంప్లాయ్మెంట్ కూడా ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఇంకా ఇంకేం సంక్షేమ పథకాలు? ఇంకా మాకు రేషను బియ్యం ఒకటి, మరి మాకు అందే పథకాలు ఆ 2 జరుగుతాయి. ఉచిత గ్యాస్ అన్నారు, మరి ఉచిత గ్యాస్ మీకు అందట్లేదా? అయితే మొదటి సిలిండర్ మాత్రం పడిందండి, 2వ సిలిండర్ పడలేదు. అది మేము కంపెనీ వాళ్ళు అడిగితే సార్ మీది ఆల్రెడీ దాని పడే లిస్టులో ఉందండి, గవర్నమెంట్ నిదానంగా పడుతున్నాయి సార్ అని చెప్పారు. అట్లానే కొంతమంది పడుతున్నాయి, మావి కూడా పడతాయని మేము అనుకుంటున్నాం. సార్ లాస్ట్ గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్కి తేడా ఏంటంటే ఏం చెప్తారు? మీకు ఏ గవర్నమెంట్ బాగుంది? అంటే గత ప్రభుత్వం వచ్చేసరికి కేవలం సంక్షేమం మీదే ఆధారపడి పనిచేసింది. ఈ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం 2 సమాంతరంగా తీసుకెళ్ళి ఒక బండిని ఏ విధంగా అయితే మనం ఒక రైలు బండి ప్రయాణం చేయాలంటే సమాంతరంగా ప్రయాణం చేయాలి, అలానే సంక్షేమ అభివృద్ధి రెండు వైపులా ప్రాధాన్యత ఇస్తూ ఈ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుందని మాత్రం గత ప్రభుత్వం కన్నా బాగుందని మాత్రం తెలియజేస్తున్నాం. సార్ ఈ 1 ఇయర్లో మీరు చూసిన అభివృద్ధి ఏంటి సార్? ఇప్పుడు గతంలో మేము సుమారుగా చూడాలంటే అప్పుడు మన పొన్నూరు రోడ్లో కానీ, మరి మాకు తెలిసి దగ్గరలో మన అరండాలపేట 5వ లైను, 6వ లైను, మా శారదా కాలనీ వచ్చేసరికి 31 లైన్లు చాలా ఇదిగా ఉండేవి. ఈరోజు ప్రతి లైన్ కూడా సిమెంట్ రోడ్డు వేశారు, డ్రైన్స్ వేశారు. వర్షాకాలం వచ్చినా కూడా ఏ విధమైన ఇబ్బంది లేకుండా చేశారు.
సార్ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి గారు జిల్లా పర్యటన ముగించుకొని మళ్ళీ పాదయాత్ర చేస్తాను అంటున్నారు. పాదయాత్ర చేస్తే ఎలా ఉంటారు, ప్రజలు రిసీవ్ చేసుకుంటారు? అంటే అతను ఓట్ బ్యాంక్ అతనికి 40% ఉంది కాబట్టి ప్రజలు అతన్ని ఆమోదించడానికి తిరుగుతారు. కాకపోతే అతను గతంలో విఫలమైనవన్నీ ఎందుకు చేయలేకపోయాం, మరి వీళ్ళు ఎందుకు చేస్తున్నారు అనేది కూడా అతను ఆలోచించుకోవాలి. మరి గత ప్రభుత్వం అయితే మరి ప్రభుత్వం కొత్తగా ఏర్పడిందని చెప్పి 6 నెలల పాటు సమయం ఇచ్చారు. కానీ ఇతను ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ప్రభుత్వాన్ని ఏ విధంగా ఇబ్బందులు గురి చేయాలని చెప్పి ప్రతిదీ మన ఆర్థిక భారం ఉన్నా కూడా ప్రభుత్వం నెరవేరుస్తుంది. కానీ ఇతను అలాంటి లోట్లను పట్టుకొని నేను ప్రజల్లోకి వెళ్ళాలని ఉన్నాడు. కానీ అతను ప్రజల్లోకి వెళ్ళినా నేను ప్రజలు స్వీకరించారని మాత్రం అనుకుంటున్నాను. అన్న, టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయిందన్న. ఈ సంవత్సర కాలంలో వాళ్ళ పరిపాలన, వాళ్ళ పనితీరు మీకు ఎలా అనిపించినాయి? వీళ్ళు సంక్షేమ పథకాలు చేశామో ఇవన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి చంద్రబాబు గారు వాళ్ళ ఎమ్మెల్యేలకు చెప్పారు. ప్రతి ఇంటికి ఎమ్మెల్యే రాబోతున్నారు. నిజంగా వాళ్ళ సంక్షేమ పథకాలు చేశారా, సంక్షేమ అభివృద్ధి చేశారా? చేశారన్న, చేశారు. ఇప్పుడు మొన్న తల్లికి వందనం పథకం ఇచ్చారు, ఉచిత గ్యాస్ ఇచ్చారు, రోడ్లు అంతా బాగానే చేశారు, అన్నీ బాగున్నాయి, పరిపాలన బాగానే ఉంది. ఇంకేమేమి చేశారన్న? ఇంకా చేశారు, ఉచిత పింఛన్లు అని ఇస్తున్నారు. ఇప్పుడు ఇక మనకి రేషన్లో కందిపప్పులు అవన్నీ ఇచ్చారు, అంతా బాగానే చేస్తున్నారు. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో ఈ సంవత్సరంలో మీకు అర్హత ఉండి ఏ ఏ పథకాలు మీ ఇంటికి అందినాయి అన్న? అర్హత ఉండే పథకాలంటే మీ ఇంట్లో ఏ పథకాలు ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చింది? మా ఇంటికి వచ్చేసరికి తల్లికి వందనం వచ్చింది. ఎంత ఇచ్చారన్న? ఎంతమంది పిల్లలు? తల్లికి వందనం ఒక అబ్బాయి, నాకు తల్లికి వందనం 13,000 ఇచ్చారు. ఉచిత గ్యాస్ ఇచ్చారు. పెన్షన్స్ అవేమి లేవా? పెన్షన్స్ మా నాన్నగారికి వస్తుంది. ఈ ఏడాదిలో మీరు మీ నియోజకవర్గంలో కానీ మీ ఏరియాలో కానీ మీరు గమనించిన మార్పు ఏంటన్నా? మార్పు అంటే అప్పటికి ఇప్పటికి కొద్దిగా పర్లేదన్న, బాగుంది. రోడ్లు పరిపాలన కానీ ఏదైనా కానీ కొంచెం మార్పు అవపడుతుంది. అది గత ప్రభుత్వంలో బాగుందన్న, మీకు ఈ ప్రభుత్వంలో బాగుందన్న? ఇదే బాగుంది. ఎందుకు ఇదే బాగుంది? ఇదే ఎందుకు బాగుందంటే కొద్దిగా చేయటం అన్నీ అవి బాగా చేస్తున్నారు, బాగుంది. సార్, టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది ముగించుకుంది. ఏడాది సందర్భంగా వాళ్ళు చేసిన సంక్షేమ పథకాల అభివృద్ధి గురించి ప్రజల్లోకి తీసుకెళ్లమని ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు దిశానిర్దేశం చేశారు. నేటి నుంచి వాళ్ళ ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో ప్రతి గడపని టచ్ చేయబోతున్నారు. ఏంటి, వాళ్ళు వస్తే ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు? నిజంగా మీకు సంక్షేమ పథకాలు, వీళ్ళు చేసిన సంక్షేమ పథకాలు అభివృద్ధి జరిగిందంటారు? ఖచ్చితంగా జరిగిందండి. కొంతవరకు జరిగింది, పూర్తిగా జరగకపోయినా కొంతవరకు జరిగింది. ఇప్పుడు సిలిండర్లకి వేస్తున్నాడు అమౌంట్, 4,000 ఇస్తానన్నారు, ఇచ్చారా? అలా చెప్పుకుంటూ పోతే ఆరు పథకాలు చెప్పారు. 6 పథకాల్లో కొన్ని పథకాలని ఇచ్చారు, ఒక్కొక్కటి చేస్తున్నారు. కూటమి మీద ముందు జనానికి పూర్తి నమ్మకం వస్తుంది చంద్రబాబు మీద. రాజధాని కూడా వర్క్ కూడా మొదలు పెడుతుంది, ఆల్రెడీ స్టార్ట్ చేశారు. అక్కడికి వెళ్ళి జరుగుతుందో లేదో ఎవరైనా సరే వెళ్ళి చూసుకోమనండి, వర్క్ జరుగుతుందా లేదా అనేది, ఎంతవరకు జరుగుతుంది ఏంటనేది. ఇప్పుడు రాత్రి ఏం జరిగిపోవండి, రాత్రి ఏం జరిగిపోవు. కూటమి ప్రభుత్వం ఏం చెప్పింది, 3 ఏళ్ళు రాజధాని కడతామన్నారు. 3 ఏళ్ళు అన్నీ ఇప్పుడు సంవత్సరమే అయింది. ఇంకా 2 ఏళ్ళు 2.5 ఏళ్ళ తర్వాత చూడమనండి వెళ్ళి. రాత్రి ఏం జరగవుగా, కొంచెం టైం తీసుకుంటారు. గవర్నమెంట్ నిధులు కూడా ఒక్కసారిగా మొత్తం వదలరుగా, గ్యాప్ ఇచ్చి వదులుతారు. అట్లాగే కొంచెం టైం పట్టి 3 ఏళ్ళు అన్నారు, ఒక 6 నెలలు అటు ఇటుగా ఖచ్చితంగా చేస్తారు. చంద్రబాబు నాయుడు మీద ఆల్రెడీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి పూర్తి నమ్మకం ఉంది. నమ్మకం ఉండబట్టే 124 సీట్లు ఇచ్చారు. సరే, ఈ ఏడాదిలో ఈ కూటమి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు కానీ ఇవన్నీ మీ ఇంట్లో ఎన్ని పథకాలు అందుతున్నాయి మీకు? మా ఇంట్లో పథకాలు అనేది మాకు రేషన్ కార్డు ఉందండి, వైట్ రేషన్ కార్డు ఉంది. మాకు సొంత స్థలం ఉంది కాబట్టి మాకు సిలిండర్లు ఏం రాలేదు. ఆల్రెడీ గ్యాస్ సిలిండర్ కూడా అందరికి ఇస్తున్నారు, 3 సిలిండర్లు ఇస్తున్నారు, డబ్బులు వేస్తూనే ఉన్నారు. మాకు అనేది సిలిండర్ మాకు సొంత స్థలం ఉంది కాబట్టి మాకు రాలేదు. అర్హత ఉండి ఎన్ని పథకాలు మీకు అందుతుంది? మాకు ఉంది, అది ఒకటేనండి అర్హత ఉంది. మాకు రేషన్ కార్డు ఒకటే ఉంది, అప్పట్లో రేషన్ కార్డే ఉంది. అది సార్, ఏంటి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటంటే ఏం చెప్తారు? ఏ ప్రభుత్వం బాగుంది? ఈ ప్రభుత్వమే బాగుందండి. గత ప్రభుత్వం అన్ని అరాచకాలకు తెలదీసింది, అది అందరికీ, రాష్ట్ర ప్రజలు మొత్తానికి తెలుసు. ఇప్పుడు మీరు ఎవరో ఒక వ్యక్తిని కొట్టిన వ్యక్తిపై కేసు పెట్టాలంటే ఎదురు ఆ వ్యక్తి మీదే కేసు పెట్టారు, కానీ కొట్టిన వ్యక్తి గురించి ఎవరు పట్టించుకోవాలి. అలా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు, లెక్కలేనన్ని ఉన్నాయి. అందువల్లే
11 సీట్లకే పరిమితం అయ్యారు జగన్ రెడ్డి గారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.